ఈరోజు 2 మంత్రాలు తీసుకుందాం. ఆత్మ, పరమాత్మ. సాక్షాత్ శ్రీ ఆత్మ పరమాత్మ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై శ్రీ సదాశివ. ఓం సాక్షాత్ శ్రీ సదాశివ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. Now enjoy the silence. ఇదైతే అట్లా పెట్టాలా లేకుంటే నువ్వు మాట్లాడిన ప్రాపణ పెట్టాలి? మాట్లాడుతున్నాను. చిన్న ప్రేయర్ చేస్తాం. శ్రీ మాతాజీ, let me suck all the which is available at this juncture. శ్రీ మాతాజీ, ఈ సమయంలో ఉన్న పరమ చైతన్యం అంతా నాలో ఉండేట్లు ఆశీర్వదించాం. This prayer works wonders.
they can rub hamsa little bit with index finger. ఈ హంసాని 3 సార్లు రబ్ చేసుకోండి ఇండెక్స్ ఫింగర్ తో. హంస అనేది చాలా ఇంపార్టెంట్. मैया तेरी चरणों की, मैया तेरी चरणों की, कभी धूल जो मिल जाए, सच कहता हूँ निर्मल माँ, सच कहता हूँ निर्मल माँ। तकदीर बदल जाए, मैया तेरी चरणों की, मैया तेरी चरणों की, यदि धूल जो मिल जाए, सच कहता हूँ निर्मल माँ, सच कहता हूँ निर्मल माँ। तकदीर बदल जाए, मैया तेरी चरणों की। ये मन बड़ा चंचल है, ये मन बड़ा चंचल है, कैसे ये मन बड़ा चंचल है, कैसे इसे समझाऊं, जितना इसे समझाऊं, जितना इसे बहलाऊं, उतना ही मचल जाए, मैया तेरी चरणों की, मैया तेरी चरणों की। यदि धूल जो मिल जाए, सच कहता हूँ निर्मल माँ, सच कहता हूँ निर्मल माँ। तकदीर बदल जाए, मैया तेरी चरणों की। नजरों से गिराना ना, चाहे जितनी सजा देना, नजरों से गिराना ना, नजरों से गिराना ना, नजरों से गिराना, नजरों से गिराना, नजरों से गिराना ना, चाहे जितनी सजा देना, नजरों से जो गिर जाए,
नजरों से गिर जाए, मुश्किल है संभल पाना मैया तेरी चरणों की, मैया तेरी चरणों की। यदि धूल जो मिल जाए, सच कहता हूँ निर्मल माँ, सच कहता हूँ निर्मल माँ, तकदीर बदल जाए मैया तेरी चरणों की, मैया तेरी चरणों की। So let us enjoy this state for few minutes. Let us thank Shrimataji from bottom of our heart. Shrimataji, thanks for everything. We are all your beloved children. Please take us into your lap. Take us into your grip. Make us secure. Let us feel the complete security. Thank you, Shrimataji. Jai Shrimataji. Bandhan. आपको यह तो नहीं कि सबसे गहरा है तो सारा पानी अपनी ऊपर रख देता है, बाद में चल जाए तो इसके अंदर से कम पानी और फिर ठीक कर वही पानी वापस। Okay? Hello? फिर ये घर हमारे साथ चलेगा हमारी कल्पना है। जय श्री माता जी. Jai Shrimataji. I am Rao from Tirupati. Today Okay. only I joined in your group. Nice. Thank you. बराबर आप उसका हिसाब मत देना। मेरा मतलब है कि घर वालों को तो बहुत प्यार करना है लेकिन अनड्यूली तो होता है मेरा बच्चा मेरा జయశ్రీ మాతాజీ మీరు ఏ డౌట్స్ అయినా అడగండి, సార్ చెప్తారు. మీరు క్వశ్చన్స్ వేస్తే చెప్తారు. Shrimataji స్పీచ్ నడుస్తున్నట్టుంది కదా మధ్యలో. ఏమ్మా ఆన్ చేశారండి, ఆఫ్ చేశాను. ఎంతమంది ఉన్నారు? 28 ఉన్నారండి. గుడ్. ఓకే. అంతా నిన్నటి వాళ్ళేనా, ఇంకా కొత్త వాళ్ళేమో? అంటే నిన్నటి వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు. ఎవరైనా అడగండి. శుభలక్ష్మి గారు మీరు మాట్లాడొచ్చు. జై శ్రీమాత. నాకు నిర్విచార స్థితిలోకి వెళ్ళలేకపోతున్నానండి నేను.
నాకు సూక్ష్మంగా ఏమన్నా 2 పాయింట్లు చెప్తారని ఆశించి అడుగుతున్నానండి మాతాజీ. ఏం చెప్పిస్తారో మరి నాకండి. జై శ్రీ మాతాజీ. నిన్న ఉన్నారమ్మా మీరు? నిన్న చివరిలో జాయిన్ అయ్యానండి. ఒక పావు గంట ముందు జాయిన్ అయ్యాను అంతే. అయిపోయే ముందండి. ఓకే ఓకే. చూసుకోలేదండి నిన్న నేను. జై పర్వాలేదు. శ్రీ. నిన్న నేను చెప్పాను నిరుచారం ఒకవేళ మీకు రాకుంటే ఏం చేయాలనేది కూడా చెప్పాను. శ్రీమాతాజీ ఒకసారి మనకి చెప్పండి. ఏం లేదండి, మీ మాట వినిపిస్తుందండి, చెప్పండి వింటున్నాను అని చెప్దామని ఓపెన్ చేస్తానండి. జై శ్రీ మాతాజీ. చెప్పండి. నాకు సూక్ష్మంగా వెళ్ళాలని కోరిక అండి. నా చిత్తం ఎల్లప్పుడూ తల్లితో ఉండాలి. వెరీ గుడ్. ఇది నేను ఇన్నర్ లో నేను కోరుకునేది ఇదండి. నాకు అదే కావాలనిపిస్తుంది. ఇంక ఇవి ఎంతో ప్రాసెస్ ఉంటుందండి ధ్యానంలో. ఎవరు ఏమి చెప్పినా అవన్నీ నేను ఫాలో అవ్వలేను. అవన్నీ నేనేం చేయలేను. నేను సూక్ష్మంగా తల్లితో ఉండాలి అనుకుంటున్నాను. ఈ ఒక్కటే నాకు కావాలి. జీవితం చివరి అంచెలకు వచ్చేసిందండి. ఇంకా చాలా ఇప్పుడు మంచి ఏంటో డిజైర్. తెలియని అదండి. ఆ ఒక్కటే నాకు నా కోరిక ఇదేనండి. అది ఇప్పటికీ కలిగించారు తల్లి. నాకు ఎందుకో తెలియదు మరి. ఇన్నాళ్ళు ఆ తల్లి కలిగించలేదో నాలో కలగలేదో నాకు తెలియదండి. జై శ్రీ మాతాజీ అండి. చాలా మంచి డిజైర్. మీకు నిరుచారము మీరు జస్ట్ ఏమని చెప్పానంటే, నేను మాతాజీ అడిగారు మీకు నిరుచారం రాకుంటే ఏం చేయాలి. పెద్దగా ఏం కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఎన్నో మంచి మంచి ఇన్సిడెంట్స్ అవుతున్నాయి మన సహజీవనంలో. మీరు ఎప్పటి నుంచో వచ్చిందో తెలియదు. ఇన్ని సంవత్సరాల పీరియడ్లో మీకు ఏదైతే ఒక మంచి మూమెంట్ ఉంది కదా, ఆ మూమెంట్ ఒకసారి రికాల్ చేసుకోమని చెప్పిండ్రు. కానీ మళ్ళీ ఒకసారి నెవర్ వేసుకున్నాను అంతే. మీరు ఇమీడియట్గా నిర్విచారాలు వెళ్ళిపోతారు. మీరు అది చేసి చూడండి. ఇది శ్రీమాత చెప్పిండ్రు. ఇది తర్జన భర్జన పడకుండా మామూలుగా ఇది చేస్తే మీరు నిర్విచారకి వెళ్తారు. ఈ లోపల మీ వర్కౌట్ చేసుకోండి. మీ చక్రాస్ అయినా కూడా, ఫుట్ స్ట్రోక్ అయినా కూడా ఇది ప్రాపర్గా ఉండాలి. అది ఓకేమా? అలాగే అండి. జై శ్రీ మాతాజీ. सर आपके हिसाब से आजकल लोग सबसे ज्यादा हेल्थ मिस्टेक है, लेकिन मेरे हिसाब से बोलिए बोलिए. I cannot listen. आराम से बोलिए. हेलो. Did you enjoy the meditation? యశ్ మాతాజీ, Wait, చెప్పండమ్మా. నేను కూడా ఈ రోజు జాయిన్ అయ్యాను సార్. చూసాను సడన్ గా, ఎందుకో మాతాజీ కనెక్షన్ ఇచ్చారు కావాలి. నాకు ఒక చిన్న రియాక్టింగ్ అయిపోతున్నాం. ఎంత ఓర్పుతో ఉందా అన్నా ఎదుటి వాళ్ళ హస్బెండ్ నుంచి వచ్చే ప్రాబ్లం ఆయన ఏదేదో అంటున్నప్పుడు త్వరగా రియాక్ట్ అయిపోతాం వల్ల డల్ అయిపోతూ ఉంటుంది. మదర్ ఏమో మదర్ దగ్గర ఇంకా శక్తిగా ఉండాలి, స్ప్రెడ్డింగ్ చేయాలని కోరిక. స్ప్రెడ్డింగ్ వెళ్తున్న కొద్దీ ఇంట్లో రియాక్షన్ రివర్స్ వస్తూ ఉంటుంది. అది ఎలా మాతాజీ ఆ శక్తిని ఇవ్వాలి. ఆ శక్తితో నేను ఇంకా నిర్విచార స్థితిలో ఉండాలి. ఈ జీవితం అంతా తల్లి స్ప్రెడ్డింగ్ కి ఉపయోగపడాలని కోరిక సార్. అది రియాక్షన్ ఏమో ఇంట్లో చేస్తుంది నాకు స్ప్రెడ్డింగ్ వెళ్తున్న కొద్దీ. మీ వాళ్ళు రిలేషన్ తీసుకున్నారా మీ వాళ్ళు? లేదు లేదు, నేను ఒక్కదాన్ని ఇంట్లో. అత్తయ్య మావయ్య ఈయన ఉంటారు. పిల్లలేమో చదువుతున్నారు. దాంతో ఏమవుతుందంటే ఇంట్లో రియాక్ట్ అయిపోతుంది. నేను ఎంత మాతాజీ నన్ను కాదు నేను ఆత్మను అనుకున్నా కదా, ఎక్కడొకక్కడ పడిపోతున్నాను. అది నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? జై మాతాజీ. మీ వారికి రిలేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. లేకపోతే ఫస్ట్ మీరు కొద్దిగా నాన్ రియాక్టింగ్ ఉండండి. ఆయన ఏమన్నా కూడా అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళండి. కోపం వచ్చినప్పుడు బెటర్ ఆ ఏరియా నుంచి వెళ్ళిపోండి పక్కకి. ఓకే ఓకే, అలాగే, అది బెస్ట్. అది తప్పకుండా సార్. మిమ్మల్ని మీట్ అయినందుకు చాలా మాతాజీకి చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మెడిటేషన్ ఎంజాయ్ చేశారా? చేశాను సార్, చేశాను.
ఓకే బాగుంది థ్యాంక్ యూ. జై శ్రీ మాతాజీ. ఈ సాంగ్ శ్రీ మాతాజీకి దగ్గర ఒక చిన్న పిల్లోడు 8 years అబ్బాయి రాసి పాడినాడు మయ్యా తెరి చెరువులోకి. నాకు చాలా ఇష్టం సార్ ఈ సాంగ్. నాకు వినపడగానే నాకు గూమ్స్ బాంబ్స్ వచ్చేసి శివ కుండల్ని సహస్రానికి వచ్చేసి ఆ సాంగ్ వినపడగానే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ సాంగ్ వినగానే. నాకు చాలా ఇష్టం. జై శ్రీ మాతాజీ. వెరీ గుడ్, ఎంజాయ్. యా, చెప్పండి అమ్మా. ఇందాక హిందీ ఎవరు మాట్లాడినారు? कोई हिंदी में बात कर रहे थे? రేష్మాతజీ అండి. యశ్వతమ్మ, అదే నిర్విచార స్థితి గురించి మాట్లాడుతున్నారు కదండి. చెప్పండి అమ్మా. హలో. అదే చెప్పండి. నిర్విచార స్థితి వచ్చినప్పుడు ఏ ఏ విధంగా ఉంటదండి ఫీలింగ్? అదిని అసలు ఆలోచన లేని స్థితి ఒకటేనా, లేకపోతే ఎరుకుతో కూడిన నిర్విచార స్థితి అండి, లేకపోతే సూక్ష్మమైన స్థితిలోకి వెళితే నిర్విచార స్థితి అనుకోవాలా, లేకపోతే పరమ చైతన్యంతో కూడిన స్థితి వచ్చినప్పుడు నిర్విచార స్థితి అనుకోవాలా? ఏంటి ఒకసారి చెప్పండి నాకు. జై శ్రీ మాతాజీ. నిర్విచార స్థితి అనేది మీరు ఎలా ఎన్ని ఉంటుంది? రకాల ఎన్ని రకాలుగా ఉంటది? ఏం లేదమ్మా, ఎన్ని రకాలైన లేదు. మీకు ఒక థాట్ కి ఇంకో థాట్ కి ఒక గ్యాప్ ఉంది, అది విలంబ అంటారు. ఆ విలంబ టైంలోనే మీకు నిర్విచారం ఎస్టాబ్లిష్ అవుతుంది. అది గంటలు ఉండదు, చెప్తున్నాం. ఒక్క క్షణం బట్టి మన సాధన బట్టి దాన్ని కొద్దిగా మనం పెంచుకోవచ్చు. ఆ పెంచుకున్న తరుణంలో ఏమవుతుందంటే శ్రీ గణేశుడు మన లింక్ ఏరియాలో 1/10 million ప్రణవాన్ని రిలీవ్ చేస్తాడు ఆయన. ఆ గ్యాప్ లో ఆ గ్యాప్ ను మనం ఒకరు పెంచుకోగలిగితే అప్పుడు ఆ ప్రణవ శక్తి మీ లింబిక్ ఏరియా అంతా ఫిల్అప్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉన్నవి. ఎందుకంటే అందుగురించి ఆ ఋషులు మునులు వాళ్ళ లింబిక్ ఏరియా అంతా 100% ప్రణవ్తో నిండి ఉండేది. వాళ్ళ చాలా జాయ్ఫుల్ గా వాళ్ళు ఎక్కడ పోయినా ఆ ఫేస్ ఒక రకమైన గ్రేస్, ఆ గ్లో ఉండేది వాళ్ళకి. చూస్తేనే గుర్తుపట్టే ఇతను ఒక సంత అని చెప్పగలుగురు. సో అది పాసిబుల్ అని చెప్పి శ్రీమాత చెప్పారు, లేదని కాదు. కానీ మనం సాధన చేయడం లేదు అంతే. కరెక్ట్ గా వర్కౌట్ చేసుకుంటే ఇట్స్ పాసిబుల్. అందుగురించి కొంతమంది ఏజ్ ను మనం చెప్పలేము. సహజంలో కూడా కొంతమంది ఆ ప్రజెంటేషన్ వేరే ఉంటుంది. ఎన్నో రకాలుగా మీకు ఆ ఎక్స్ప్రెషన్స్ కనబడతాయి. ఎవరి నిర్విచారం పక్కా ఎస్టాబ్లిష్ అయితే వాళ్ళది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అందుగురించి శ్రీమాత చెప్తారు కదా, నేను మెడిటేషన్ చేసేవాడిని చెయ్యమని ఈజీగా గుర్తుపట్టగలుగుతా అని. అది పూర్ణ గారు అడగండి మళ్ళీ తర్వాత. నిన్న కొద్దిగా ఎక్కువ మాట్లాడుకున్నాం దాని మీద. ఓకే అమ్మా. జై శ్రీమాత. ఇంకెవరు ఉన్నారమ్మా? ఇందాక పూర్ణ గారు నా అనుభవాలు చెప్పమని చెప్పినారు. ఓకేనా? చెప్పండి సార్, మదర్ తో ఎలా ఉన్నప్పుడు జరిగిన విషయాలు. మేము 96లో వచ్చామమ్మా సహజోగులకి. 99లో నా మ్యారేజ్ అయింది. యూరోపియన్ అమ్మతో. అమ్మాయి మాకు ఒక పాప, ఆమె ఒక 20 years ఉంటుంది. నేను కబెల్లాలో సహజ అగ్రికల్చర్ ఒక 10 years చేశానాడ. సో ఈ రకంగా శ్రీ మాతాజీ నాకు ఫస్ట్ ప్రాజెక్ట్ లాగంటే నా డ్రీమ్లో ఆవిడ ఏం చెప్పారంటే, కాకినాడ బీచ్లో వెళ్ళి ఫుడ్ సోక్ చేయి, నెక్స్ట్ అన్ని ఇండియన్ బార్డర్స్ పైన వెళ్ళి కూర్చొని మెడిటేషన్ చేశారు.
నెక్స్ట్ అన్ని వాటర్ బాడీస్ ఆఫ్ ఇండియా, రివర్స్ అయినా కావచ్చు, ఏమన్నా సముద్రాలు కావచ్చు, రివర్స్ కావచ్చు, ఇండియాలో ఏమున్నాయో వాటిలలో ఫుడ్ సోక్ చేయమని చెప్పారు. నెక్స్ట్ ఇంకా వరల్డ్లో ఏమైనా వాటర్ బాడీస్ ఎక్కడ పోతుంటాం కదా మనం, అక్కడ ఇక్కడ తిరుగుతాం, యూరోప్ తిరిగాను, అక్కడ ఎక్కడో అక్కడ కూడా మీరు ఫుడ్ సోక్ చేయండి అన్నట్టు నాకు డ్రీమ్లో చెప్పారు. ఇది నాకు తెలియకుండా ఇది అవుతుంది. ఐ డోంట్ నో, జస్ట్ ఇట్స్ గోయింగ్ ఆన్. నా ఇన్వాల్వ్మెంట్ లేదు అక్కడ అసలు. నీకు ఒక కాకినాడ బీచ్ది అసలు కాకినాడ బీచ్ ఉన్నట్టు కూడా నాకు ఎప్పుడు ఐడియా కూడా లేదు. సో శ్రీ మాతాజీ నాకైతే తెలియదు కాకినాడ బీచ్ అని చెప్పారు. మరి ఇది అసలు ఎంతవరకు అవుతుందో సో మీరే చేయించాలని చెప్పి అలా వదిలేసాం. నా మిత్రుడు ఒకసారి ఇక్కడ రాజమండ్రి వచ్చాడు, మేము చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ని. సో ఒక వారం తర్వాత ఆయనకు బోర్ కొట్టేసింది. అరే నువ్వు లేవు, నాకు చాలా బోర్ కొట్టేస్తుంది, ఏమైనా చేసి ఇక్కడికి రావాలంటే నాకు వేరే కొన్ని అసైన్మెంట్స్ ఉండే, ఇలా ఏమైనా చేసి దిగమని చెప్పాడు. ఇంకా నేను అట్లా దిగనని చెప్పేసి ఆయన టికెట్ బుక్ చేసి పంపించాడు, ఎట్లా కంపల్సరీ రావాలని. ఇంకా ఆయన టికెట్ బుక్ చేసినాక మనకు తప్పదని చెప్పి నేను వచ్చాను. వచ్చి సారి ఒక 10-15 ఇయర్స్ కింద అనుకుంటా రాజమండ్రిలో ప్రోగ్రామ్స్ చేసాము, కాకినాడలో ప్రోగ్రామ్ చేసాము, అక్కడ ఈ ఏరియాలన్నీ మెడిటేషన్స్ వర్క్షాప్స్ లాగా చేసాము అంతా. సో వాళ్ళు రాజమండ్రి వాళ్ళు నన్ను మెల్లగా ఈ అమలాపురం తీసుకెళ్లారు. అమలాపురంలో నాకు అక్కడ సెమినార్ ఉన్నట్టు కూడా తెలియదు. ఆ కొబ్బరి తోటలలో వాళ్ళు సెమినార్ పెట్టుకున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో నన్ను చూశాక వాళ్ళు సార్ మంచి ఫోక్ సింగర్ శివరామకృష్ణ ఉండే, సో కాసేపు ఆ ఫోక్ సాంగ్ ఒకటి పాడేసుకుంటే మనం బ్రహ్మాండంగా డాన్స్ చేద్దాం అని చెప్పేసి సరే అని చెప్పి అంటే నేను మైక్ తీసుకొని ఒక అరగంట ఎంటర్టైన్ చేయడం జరిగింది. వాళ్ళను బాగా ఎంజాయ్ చేసినారు. సరే అయిపోయింది కదా అని చెప్పి ఉంటుంటే మధ్యలో ఇంకో లేచి సారు మెసేజ్ బాగుంటుంది సహజయోగం మీద, ఆయన కాస్త మనకి చెప్పాలి, ఒక 15-20 మినిట్స్ చెప్పాలంటే సరే అని చెప్పప్పటికి 6 అయిపోయింది, ఇంకేం ఎక్కువ చెప్పగలుగుతాం మనం అని చెప్పి ఒక 20 మినిట్స్ చెప్పాను. మేము డిస్పర్స్ అయిపోయినాము. అక్కడి నుంచి డిస్పర్స్ అయిపోయి మెల్లిగా ఆల్మోస్ట్ రాజమండ్రి దగ్గరకు వచ్చేసాం. శివరామకృష్ణ ఫోన్ చేశారు, ఏమైందా అంటే సార్ మీరు నమ్మరు, పొద్దున్న మమ్మల్ని అంతా తిడుతున్నారు, ఇక్కడ పొద్దున్న నుండి చేసిందంత హస్క్ ఉంది, ఎవరు సరిగా చెప్పలే, ఏం సరిగా మెడిటేషన్ గురించి అసలు ఎవరు చెప్పింది లేదు, ఆయన చెప్పిన 20 మినిట్స్ బ్రహ్మాండంగా అనిపించింది, మళ్ళీ ఆయన పిలిపియండి మాకు ఏమన్నా చేసి పిలిపిచ్చేస్తే మేము ఒక 100 మంది మీద వచ్చేస్తాం, వచ్చి ఆయనతో ఒక సెమినార్ లాగా పెట్టించుకుంటాము, మీరు ఏమన్నా చేసి ఆయన పిలవాలని పెట్టారు. ఈ ఫోన్లు మాకు వస్తున్నాయి, కోఆర్డినేటర్కి వస్తున్నాయి, అందరికి ఫోన్లు వస్తున్నాయి అంటే సరే మేము ఆల్రెడీ రాజమండ్రి వచ్చేసినాం, మరి ఇక్కడ కాకినాడ ఇక్కడ ప్రోగ్రామ్ పెడతామన్నారు, నాకు తెలియదు ఈ ప్రోగ్రామ్ సంగతి, దాన్ని బట్టి ఏమన్నా ఉంటే నేను ఒక 2 అవర్స్ ముందు ఫోన్ చేస్తే దాన్ని బట్టి చూసుకుందాలే అన్న. నెక్స్ట్ డే ఫోన్ చేసి అందరూ ఒక 120 మంది జమ అయిపోయారు సార్, వాళ్ళు వస్తున్నారని చెప్పాడు. అరే ఉండాయి బాబు, తర్వాత చూద్దాం మరి ఇక్కడ ఏం ప్రోగ్రామ్ ఉందో, వాళ్ళకు అనవసరంగా పిలిచి నువ్వు భంగపడకు అని చెప్పి నేను చెప్తే మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ చేసి సార్ వాళ్ళు వస్తున్నారు, ఆల్రెడీ వంటలు కూడా చెప్పినాం సార్ అని మొత్తం మీదంతా మొదలు పెట్టాడు. ఏం శివరామకృష్ణ ముందే చెప్పాను కదా అంటే సార్ మాకు ఒక ప్రోగ్రామ్ ఉండే ఒక ప్లేస్లో శ్రీ మాతాజీని ప్రే చేసిన, అంతకంటే నాకు తెలియదు. ఇంకా అనుకోకుండా ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. మళ్ళీ యువర్ ఆన్ ద వే టు రాజోల్, మళ్ళీ రాజోల్ వెళ్ళిపోయాము. వినబడుతుందండి? యశుమతజీ మాది రాజోలేనండి, శివరామకృష్ణ అంకుల్ వాళ్ళ దగ్గరలోనేనండి మేమును. జయశుమతజీ అందరికి వినబడుతుంది? వినపడుతుందండి. రైట్ నైస్. సో వెళ్ళిపోయి అక్కడ మేము రాజుల్లో ఆల్మోస్ట్ ఆ రోజంతా ఉన్నాము, నైట్ అంతా ఉన్నాము, చాలా బ్రహ్మాండంగా ప్రోగ్రామ్ చేసుకున్నాము. నెక్స్ట్ డే కూడా ప్రోగ్రామ్ చేసుకున్నాము. ఆ శివరామకృష్ణ మమ్మల్ని అంతర్మీటికి తీసుకెళ్ళి అక్కడ సముద్రంలో చేసినాము. బ్యాక్ ఇక మేము ఆన్ ద వే టు రాజమండ్రి వస్తున్నాం. వచ్చేటప్పుడు అక్కడ కార్లు చాలా ఉన్నాయి. మా కార్ని ఎంట్రీ అయిపోయినాక అన్ని కార్లు ఆపేసినారు వాళ్ళు, ఇంకా గేట్ బంద్ చేసినారు. నేను అడిగా ఏమైంది అని, ఇది ఏమి ఏరియా ఏంటంటే ఇదంతా కాకినాడ బీచ్ సార్ అన్నారు. ఇది కాకినాడ బీచా? నాకు ఇమ్మీడియట్గా గుర్తొచ్చి ఎందుకైనా మంచిగా దిగుదాం రండి, వెళ్ళిపోయి అందులో ఫుడ్ సోక్ చేయాలా అని చెప్పేసి మేము అందరం దిగి
అక్కడ ఫుడ్ సోక్ చేసి బయటకు వస్తే ఆ చెట్ల కింద ఒక 50-60 వేల మంది ఉన్నారు. అప్పుడు తెలియదు ఏం జరుగుతుందని నాకు అడిగా, ఏంటి ఇంతమంది ఇక్కడ వచ్చిండ్రంటే, సార్ ఇది కార్తీక పౌర్ణమి, సో ఈరోజు అంతా మొత్తం ఈ స్నానాలకు వస్తారు సార్ అని చెప్పారు. సో దట్ వాజ్ ద ఇన్సిడెంట్ హౌ శ్రీ మాతాజీ మేడ్ మీ టు డూ ఫుడ్ సోక్ ఇన్ కాకినాడ బీచ్. ఆ రకంగా కాకినాడ బీచ్లో ఫుడ్ సోక్ చేయడం జరిగింది. సో ఇది ఒక స్టోరీ. నెక్స్ట్, బార్డర్స్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ నేను కోల్కతా వెళ్ళాను. కోల్కతా వెళ్ళి అక్కడ ఒక పూజలో పార్టిసిపేట్ చేసి తర్వాత అక్కడి నుండి నా ప్రయాణం ఎక్కడికంటే సుందర్బాన్ అడవులు చూడాలని నాకు ఉండే. ఎవరిని అడిగినా సుందర్బాన్స్ పోయే ప్రసక్తి లేదు, అది మూసేసినారని చెప్పారు. ఆఖరికి అక్కడ సిఎఫ్ఓ మన సజీవ్గా ఉండే, ఆయన అడిగితే ఓపెన్గా చెప్పాడు, కుదరదు, ఆల్రెడీ క్లోజ్ చేసినారు అని చెప్పారు. ఇంకా సుందర్బాన్స్ ఇంకా మనకు ఇంకా అయిపోయింది, మరి ఎక్కడ పోవాలని చెప్పి శ్రీమాతాజీ అక్కడ మెడిటేషన్ చేసుకుంటూ కూర్చుంటే ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి, బాస్ మా ఇంటికి రండి, మీరు మాకు అక్కడ ప్రోగ్రామ్ చేయాలంటే, మేము అక్కడ నుండి కోల్కతాలో కొన్ని ప్రోగ్రామ్ చేసినాము. నెక్స్ట్ ఆ నవరాత్రి పీరియడ్ అప్పుడంతా ఆ కోల్కతా అంతా ఎంజాయ్ చేసాను ఆ 10 days అక్కడే ఉండి. నెక్స్ట్ అక్కడ నుండి వేరే ఒక టాటా గార్డెన్స్, సిలిగుడి అంతా వెళ్ళిపోయి అక్కడ ప్రోగ్రామ్ చేశాము. సో ఫస్ట్ బార్డర్ మీకు బంగ్లాదేశ్ బార్డర్ ఉండింది, అక్కడ వెళ్ళి మేము మెడిటేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మేఘాలయ, ఈ పక్క నుండి షిల్లాంగ్ వెళ్తే మేఘాలయ, ఆ పక్కన మీకు బంగ్లాదేశ్ బార్డర్ వస్తుంది. ఆ రకంగా అదొకటి కవర్ చేసాము. నెక్స్ట్ వచ్చి అమృత్సర్ వచ్చాము, తిరగడం జరుగుతుంది. అన్ని ప్రోగ్రామ్స్ అన్ని ఫిక్స్ అయిపోయినాయి ఆల్రెడీ. సిక్కిం వెళ్ళి గ్యాంగ్టాక్ నుంచి వెళ్ళి చైనా బార్డర్ ఉంటుంది ఒకటి, అక్కడ లతులా పాస్ అని, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని అక్కడ మెడిటేషన్ చేశాను, అదొకటి అయిపోయింది. నెక్స్ట్ కిందికి వస్తుంటే ఈ రకంగా బోర్డర్స్ ఆల్మోస్ట్ శ్రీ మాతాజీ కవర్ చేయించారు నాకు తెలియకుండానే. సో ఎన్నో రకాల మేనిఫెస్టేషన్స్ ఏ ఏరియాలో పోయినా అది చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక 4-5 days పడుతుంది. అటువంటి సిక్కింలో ఏం జరిగింది, నెక్స్ట్ వేరే ఏ ఏరియా ఎక్కడ పోయినా కూడా ఎన్నో రకాల శ్రీ మాతాజీ అటువంటి మిరాకిల్స్, దట్ ఆర్ మేనిఫెస్టేషన్స్ ఐ కెన్ సే, బికాస్ దట్ ఈస్ అ పర్పస్. నేను సిక్కిం పోదానికి ఒక పర్పస్ ఉంది, నెక్స్ట్ కోల్కతా పోయేందుకు ఒక పర్పస్ ఉంది, నెక్స్ట్ ఇంకో ఈ పక్కన చండీగఢ్ వచ్చినాను, మళ్ళీ అక్కడ ధర్మశాల, ఇవన్నీ ఎన్నో రకాలుగా చూసుకుంటూ ఆ రకంగా అయిపోయింది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, రివర్ రవి బీస్ అని ఉంటుంది పంజాబ్లో, సో కురుక్షేత్రాలో. సో నేను నైట్ వస్తుంటే నాకు ఆ సౌండ్ వినపడ్డది, ఇదేదో రివర్ లాగా ఉంది కదా అని చెప్పేసి. సో అక్కడ నెక్స్ట్ డే మేమంతా సహయోగిస్తామంతా ఒక ప్రోగ్రామ్ చేశాము, పబ్లిక్ ప్రోగ్రామ్ చేశాను. నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చి, అక్కడ ఏదో మీ రివర్ ఇది రవి ఎక్కడ ఉంటుందంటే, సార్ మధ్యలో సిటీ మధ్యలో ఉంది సార్ అన్నాడు. మరి పద అక్కడే ఫుడ్ సోక్ చేద్దాంపా అని చెప్పేసి వాళ్ళని తీసుకెళ్ళి ఫుడ్ సోక్ చేస్తే వాళ్ళు అన్నారు, ఫస్ట్ టైం సార్ రివర్కి వచ్చి మేము ఫుడ్ సోక్ చేస్తున్నాం, ఇప్పటిదాకా మాకు ఫుడ్ సోక్ తెలియదు ఇక్కడ అని చెప్పి. మేము ఫుడ్ సోక్ చేసేటప్పుడు ఆకాశంలో ఓం ఒకటి చూపెట్టాము వాళ్ళకి, నెక్స్ట్ స్వాస్తిక్ ఒకటి చూశారు, నెక్స్ట్ దర్ లాట్ ఆఫ్ పరం చైతన్య. దిస్ వాజ్ ద మేనిఫెస్టేషన్. ఆ రకంగా వాళ్ళు ఆ రోజు చెప్పారు, ఈ సిటీలో ఉన్నాం కానీ ఇప్పటిదాకా రివర్లో కూడా ఫుడ్ సోక్ చేయొచ్చు అనేది మాకు తెలియదు సార్ అని చెప్పారు. సో ఆ రకంగా మేము ఆ రివర్ బాడీస్, వాటర్ బాడీస్ ఎలా కవర్ అయింది అనేది కూడా ఒక చిన్న స్టోరీ చెప్పాను. ఇంకో విషయము, నేను కబెల్లకు వెళ్ళడం 2004లో సిస్టమ్ ఎట్లా ఉండాలంటే, మీరు ఇండియాకు వెళ్ళి వీసా తయారు చేసుకొని పోతే కానీ మళ్ళీ ఇటలీ పోలేరు. సో ఆ సిచ్యువేషన్లో నాకు అటెన్షన్ కూడా లేదు కాబెల్లా పోవాలనేది. సో మా ఆవిడతో అక్కడే యూరోప్లో కూర్చుని మా ఇంట్లో మెడిటేషన్ చేస్తూ మామూలుగా కూర్చున్నాం. ఈ మెడిటేషన్లో చేస్తుంటే మధ్యలో ఆవిడ నా భుజం తట్టి, కబెల్లా వెళ్దామా అని అడిగారు నన్ను. నేను ఒక 2 నిమిషాలు దేవుడు నాకు ఏంటి ఈ రకంగా అడిగిందని చెప్పేసి, నన్ను ఒక 2 minutes డిస్టర్బ్ చేయకు అని చెప్పి కూర్చొని శ్రీ మాతాజీని అడిగాను. శ్రీ మాతాజీ,
ఇది నా అటెన్షన్లో ఎప్పుడు లేదు, ఆవిడ అటెన్షన్లో ఎందుకు పెట్టారు అంటే అప్పుడు నాకు వైబ్రేషన్స్ రావడం జరిగింది. అప్పుడు నన్ను నవ్వుముఖం పెట్టి వెళ్దాం కబెల్ వెళ్ళిపోదాంపా అని చెప్పాను. అంటే అప్పుడు ఆవిడ నన్ను ఏమనుకుంటున్నారు, ఎట్లా అనుకుంటున్నారు, ఎట్లా పోతారు తెలియదా, ఇంత హైలీ ఎడ్యుకేటెడ్ మీరు, మీకు తెలియదా, సిచ్యువేషన్ తెలియదా, వీసా ఎట్లా అవుతుంది అని ఎన్నో రకాలుగా నన్ను ఒక 20 minutes నా బుర్ర తినేసింది. అప్పటికి నేను నవ్వి వీఆర్ గోయింగ్ టు కబెల్ అని చెప్పాను. దానికి కావాల్సింది చెప్పేసి నేను తయారు చేస్తాను. అప్పుడు మా ఆవిడ అన్నది, ఒక ఇండియనే ఉన్నాడు ఇక్కడ, ఆయన డాక్యుమెంటేషన్ తయారు చేస్తాడు, మరి ఆయన దగ్గరికి పొద్దున వెళ్ళి రమ్మని చెప్పాను. నేను అలా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఒక 45 నిమిషాలు నా బుర్ర తినేసినాడు. సో ఎంత అంటే ఇంకా అసలు ఎట్లా అనుకుంటున్నావు, ఏ రకంగా అనుకుంటున్నావు, అసలు ఊహించగలుగుతావు కబెల్లా రావడము అని చెప్పి నాకు ఒక రకమైన, అంటే నేను అడిగిన లాస్ట్కి నువ్వు చేస్తావా చేయవా అంటే నా వల్ల కాదన్నాడు. అంటే వదిలేయమని చెప్పేసి నేను ఆయన కడప బయటకు వస్తూ సీయూన్ కబెల్ అని చెప్పా ఆయనకు. వాళ్ళ ఫ్రెండ్స్తో నవ్వుతున్నాడు, చూడుపోయి నేను ఇంకా ఒక ఇండియన్ అంటే వాళ్ళ ఎస్టిమేషన్ ఎట్లా ఉంటుంది చూడండి. మరి నేను మాట్లాడుతున్నంత సేపు ఆ వైబ్రేటరీ అవేర్నెస్ లేదు వాళ్ళకి. ఏదేకో అభి ఆతా బోల్తే ఆయన ఇంకా చెప్తుండు కబెల్లా వస్తానే చెప్తున్నాడు అని చెప్తాను. ఎస్ సీయూన్ కబెల్లా అని చెప్పి నేను బయటకు వచ్చాను. సో మా ఆవిడ దగ్గరికి వచ్చినాక ఆవిడ కొద్దిగా డల్ అయిపోయింది, ఎందుకంటే ఒకటి కేసు ఫెయిల్ అయింది, అతను చేయనన్నాడు అని చెప్పేసరికి. అప్పటికి నేను నవ్వుతూ చెప్పాను, ఎస్ వీఆర్ గోయింగ్ టు కబెల్లా, అంతకంటే ఇంకెళ్ళి. ఇంకో సోర్స్ ఇమ్మీడియట్గా మా ఆవిడ ఏం చేసింది, వాళ్ళ ఫ్రెండ్ ఆస్ట్రియన్ ఉండే, ఆమెకు ఒక ఫోన్ చేస్తే ఆ ఫోన్ ఇమ్మీడియట్గా పెట్టేసింది, నా వల్ల కాదని. మీరు నమ్మరు, ఒక గంట తర్వాత మళ్ళీ ఆవిడే ఫోన్ చేసి మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలా అని చెప్పి అడిగితే ఈ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఆవిడ ఫ్యాక్స్లో పంపించి ఆ డాక్యుమెంట్స్ తీసుకొని నేను నెక్స్ట్ డే ఆస్ట్రేలియన్ ఎంబసీకి వెళ్ళి అక్కడ ఎంబసీలో పెట్టేస్తే ఆ లేడీ ఆఫీసర్ వచ్చి మీరు 48 hours తర్వాత రండి, వచ్చి మీ వీసా తీసుకెళ్ళండి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. నేను వీళ్ళు ఇప్పుడు అడిగాను, మేడం మరి నాకు నా పాస్పోర్ట్ మీ దగ్గర ఉంది, మీరు ఒక రిసిప్ట్ కూడా ఏమి ఇవ్వలే, మరి ఏమన్నా నాకేమన్నా పేపర్ ఇస్తే నేను బయటకు వెళ్ళగలుగుతా అంటే, లేదు లేదు మీరు రండి 48 hours తర్వాత వచ్చండి, అది మ్యాండేటరీ, సో మీకేమి ఇవ్వము అని చెప్పేస్తే నేను చెప్పాను, నేను ఇక్కడ నుండి కదలను, నాకు ఒక పేపర్ లేనిది, ఎందుకంటే బయటకు వెళ్తే ఎవడైనా పట్టేస్తాడు, పోలీసు ఎవడైనా పట్టేసుకుంటాడు, సో అది రిస్క్ మాకు, పోనని చెప్పాను. అడిగేది వెయిట్ చేస్తారంటే ఈ మొత్తం డే అంతా ఇక్కడే ఉంటా, తిండి లేకుండా కూడా, కానీ నాకు మాత్రం ఏదో ఒకటి ఇవ్వమని చెప్పేసి. మీరు నమ్మరు, ఒక గంట తర్వాత ఆవిడ వచ్చి వీసా చేతిలో పెట్టిందండి. దిస్ ఇస్ ద వర్క్ ఆఫ్ శ్రీ మాతాజీ. అందరూ ఆ లేన్లో ఉన్న వాళ్ళంతా, అంటే మేము ఎంత హై ఇన్ఫ్లుయెన్స్ ఉంటే తప్ప చేయలేరు, రాదు అసలు. మ్యాండేటరీ అన్నప్పుడు వాళ్ళకు ప్రోటోకాల్ అన్నట్టు ఆ 2 days తర్వాతనే ఇవాళ వీసా చేతిలో పెట్టడం, అలా జరిగింది. సో ఆ వీసా తీసుకుని వచ్చేసి ఇంకా మా ఆవిడ చాలా సంతోషంగా జాయ్ఫుల్గా ఉండింది. సరే అని చెప్పి మేమంతా సాంగ్స్ తయారైపోయినాము, శ్రీ మాతాజీ కొరకు నిర్మల్ చాలీసా కొన్ని సాంగ్స్ అవన్నీ మేము ప్రిపేర్ అయిపోయినాం. అక్కడ నుండి కబెల్లా ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోతున్నాం. కారులో అందరం వెళ్ళాము కలెక్టివ్గా. సో మా పాస్పోర్ట్లు అందరూ ఒక బార్డర్లో తీసేసుకున్నారు. ఆ బార్డర్లో పాస్పోర్ట్ చెక్ అంతా అయిపోయింది, అందరిది బ్యాక్ ఇచ్చారు, నా పాస్పోర్ట్ దగ్గర పెట్టుకున్నాడు. 10 minutes 15 minutes 20 minutes ½ an hour ఆ తర్వాత నా పాస్పోర్ట్ రాలా. అప్పుడు మా ఆవిడ కొద్దిగా షేక్ అయింది, ఏంటి అసలు మన పాస్పోర్ట్ లేదు, మరి మీ సంగతి ఏంది, బ్యాక్ వెళ్ళాల్సి వస్తుందేమో అని చెప్పి మా ఆవిడ కొద్దిగా డల్ అయింది. నేను చెప్పిన వీఆర్ గోయింగ్ టు కబెల్లా, దట్స్ ఇట్, డోంట్ వరీ. అరే ఇక్కడ నీ పాస్పోర్ట్ అక్కడే పెట్టుకున్నారు, మనది ఇచ్చేసినారు, వీళ్ళు కూడా కొద్దిగా షేక్ అవుతున్నారు అని, ఏం కాదు మనం వెళ్తున్నామని చెప్పి ఆవిడే చెప్పారు. మా ఆవిడ కాన్ఫిడెన్స్, నేను ఏమని చెప్పినా డెఫినెట్ షీ బిలీవ్స్ ఇట్, షీ నోస్, అంతకంటే. సో మా కలెక్టివ్ వాళ్ళు డిస్టర్బ్ అయిపోయింది. ఇంకో 5 minutes అయిపోయింది, సార్ మీరు మీ ప్యాక్ అంతా చేసుకోండి, మరి మీరు బ్యాక్ వెళ్ళిపోవాల్సి వస్తుంది అంటారు. అప్పుడు నేను అడిగా, నేను రావడం మీకు ఇష్టం లేదా అంటే, లేదు మీరే కదా సింగింగ్ ఉంది కదా అందరూ గ్రూప్లో, మీరే కదా మెయిన్ సింగర్, మీరే మాకు అంటే మీరు ఆ అటెన్షన్లో ఉండండి, అంతకంటే ఏం లేదంటే. అప్పుడు విదిన్ 2 minutes నా పాస్పోర్ట్ ఆయన తీసుకొచ్చి ఇచ్చారు. ఆఫీసర్ వచ్చి, సారీ సార్ చాలాసేపు మిమ్మల్ని వెయిటింగ్లో పెట్టాను అని చెప్పి పాస్పోర్ట్ చేతిలో పెట్టాను. ఆయన ఏమైనా అడగదలుచుకుంటే
అడగొచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం ఎంటర్ అవుతున్నాం ఒక కంట్రీలో. అది ఫస్ట్ టైం ఇండియా నుంచి వెళ్తున్నాము. వాడికి ఎన్నో అనుమానాలు ఉంటాయి, కానీ ఏ మాత్రం అడగకుండా చేతిలో పెట్టి సార్ బెస్ట్ ఆఫ్ జర్నీ సార్, సారీ అని చెప్పుకుంటా ఇచ్చి నన్ను పంపించడం జరిగింది. ఇంకా తర్వాత కబేలలో పోయి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసినాం. అంటే ఇంకా జాయ్కి హద్దులు లేవు మాకు. సో మీరు చూస్తుంటారు ఈ పొద్దున చలికాలం ఎట్లా ఉంటుంది అసలు. సహస్రార్ పూజ అంటే టోటల్ అంతా మీకు ఐస్ బ్లాక్ అయినట్టే ఉంటుంది, చాలా కూల్గా ఉంటుంది. కానీ ఆసారి వాతావరణం ఎంత బ్రహ్మాండంగా ఉండనంటే, నా ఫ్రెండ్ మీకు కబెల్లా వచ్చింటే మీకు తెలిసి ఉంటుంది, బార్బరా రివర్. ఆ రివర్లో కావాలని కొన్ని ఫొటోస్ తీసుకున్నాడు, రండి మీ ఫొటోస్ తీస్తా అని చెప్పేసి. దట్ వాజ్ సహస్రార్ పూజ. సో అసలు సన్ లేదు, ఏది లేదు. నా హెడ్ నుండి సన్ రేస్ ఎలా బయటకు వస్తాయో అటువంటి ఫోటో ఒకటి, ఆ ఫోటో వచ్చింది. అప్పుడు మాకు తెలియదు ఏ ఫోటో వచ్చిందో కూడా తెలియదు. ఫోటోలు తీసుకున్నాడు, అప్పుడు డెవలప్ చేయాలి ఫొటోస్, అప్పుడు డైరెక్ట్ ఇచ్చేందుకు లేదు. ఆయన ఫ్రాన్స్లో ఉంటాడు. తర్వాత కలిసినప్పుడు నాకు ఫొటోస్ పంపించాడు, ఇవో నీ ఫోటోలు ఇట్లా వచ్చినాయంటే. ఆ సహస్రా డేకి ఆ పూజలో, సో అక్కడ బార్బరా రివర్లో కూర్చుని దిగిన ఫోటోలలో మా సహస్రార్ నుంచి వెళ్ళి ఈ సన్ రైస్ వచ్చినట్టు ఆ ఫోటో వచ్చింది. సో దట్ వాజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ శ్రీ మాతాజీ. ఓకే అమ్మా, జై శ్రీ మాతాజీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ జయశ్రీ మాతాజీ. మీ జై అనుభవాలు శ్రీ పంచుకున్నారు, చాలా థ్యాంక్స్ అండి. అన్న జయశ్రీమాజీ, జై శ్రీ మాతాజీ. అన్న మాతాజీ మిమ్మల్ని పిలిపించుకున్నారు కదా దినేష్ రాయ్ గారితో, అది కూడా షేర్ చేస్తే బాగుంటుంది అందరితో. చెప్పాను అనుకుంటా, నువ్వు లేవేమో. ఓకే ఓకే. జై శ్రీ మాతాజీ అండి, థ్యాంక్ యూ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ అమ్మ. ఎంజాయ్ చేయండి అమ్మా, మెడిటేషన్ ఎంజాయ్ చేయండి ఫస్ట్. జై శ్రీ ఏమి మాతాజీ డౌట్ అండి. మీ అనుభవాలతో మాకు చాలా ఆనందంగా ఉందండి. ఓకే అమ్మా, మీరు చెప్పిన మాటలతో చాలా ఆనందంగా ఉంది. అందరికీ ఉన్నాయి అనుభవాలు, అందరికీ శ్రీ మాతాజీ ఆనందం వేస్తారు, కానీ మనమే కొన్నిసార్లు డౌట్ పడుతున్నాం, అంతకంటే ఏం లేదు. ఆ డౌట్లెస్ అవేర్నెస్ అనేది ఒకటి పక్కా సెటిల్ అయిపోతే ఇంకా ఎవరిని ఏం అడగం, అది గుర్తుపెట్టుకోండి. ఓకేమ్మా.